మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన వల్ల ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలు తమ జీవన బతుకుబండిని కూడా లాగడానికి కష్టమైపోతుంది. అంటే అంత దరిద్రమైన పాలన, అంత దాష్టికమైన పాలన, అరాచకాలు, కక్ష సాధింపులే జరుగుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా ప్రజలకి ఇంత రవ్వ కూడా ప్రయోజనం లేని పరిపాలన చేయడం లేదు అని చెప్తున్నారు. మీరేమంటారు? అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? మొన్న లండన్ వెళ్ళాడు కదండి, అక్కడ పిచ్చి ట్రీట్మెంట్ అయిపోయినట్టు ఉంది కొద్దిగా. మళ్ళీ కలుగులోంచి పాము వచ్చినట్టు వచ్చాడు బయటికి. వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు, అది ప్రజల ఇది అడుక్కు తింటున్నారు అంటున్నాడు. ప్రజలకి బతుకుబండి కష్టమైపోతుంది, భరించలేకపోతున్నారు. నువ్వు చేసింది ఏంటి బాబు? అసలు ఏం చేసావు నువ్వు? 5 ఏళ్ళు జనాలు రాగానే నువ్వు ఇసుక మీద కొట్టావు. అందరూ దానికి సంబంధించిన బిల్డింగ్ వర్కర్స్ అందరూ పాపం రోడ్డు మీద అలో లక్షణ అంట పాపం రోడ్ల మీద పడిపోయారు. నువ్వు చేసింది ఏంటి 5 ఏళ్లలో? ఈ రోజున నువ్వు పాము ఏం చేస్తుంది? దాని గుడ్లు అది చంపుకున్నట్టు ఓటు వేసిన వాళ్ళని కాటేసావు నువ్వు. కాబట్టి నువ్వు చెప్పాల్సిన నీతులు కాదు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అడ్డు విరిచేసింది, ఇచ్చిన హామీలని తొంగలో దొక్కేసింది. అసలు ఒక్క హామీ నెరవేర్చలేదు, అభివృద్ధి అంటే ఏమీ లేదు, కేవలం నాటకాలు తప్పితే ఏమీ లేదు, 2 ఏళ్లలో చెప్పుకోదగ్గ పని కూడా ఏమీ లేదని అంటున్నారు. మీరేమంటారు? ఆ మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా ప్రధానంగా ఇటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దగ్గర 63,000 కోట్లు అండి ఇవాళ ఇస్తుంది. నెక్స్ట్ తల్లికి వందనం ఎంత అండి? 10,000 కోట్లు ఇస్తున్నారు. శ్రీశక్తి పథకం కింద, దీపం పథకం కింద 4 సిలిండర్లు ఇస్తున్నారు, బస్సు ఫ్రీ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు 8,000 కోట్లు చిల్లర. మత్స్యకార పథకం, ఇవన్నీ మరి ప్రజలు ఏ ఇబ్బంది లేదండి. వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఈయన ఏదో బురద చల్లితే ఆ బురద కడుక్కుంటూ ఉంటారని చెప్పి ఏదో ఒకటి వచ్చి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇవి చేస్తూ ఉంటాడండి. ఆయన మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా ఆరోపించే విషయం ఏంటంటే అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతే జరుగుతుంది. లక్షల కోట్ల పేరుతో అవినీతి చేసి ప్రజలు అప్పులు ఊబులో గెంటేస్తున్నాడు చంద్రబాబు. అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి మీద అభివృద్ధి జరుగుతుందంటారా లేదంటారా? ఒకసారి మా సైకిల్ ఎక్కి మేము మా పొదుపు పథకంలో సైకిల్ దొక్కుతున్నామండి, మేము అందరం కలిసి తెలుగుదేశం కార్యకర్తల నాయకులు. ఒకసారి మా సైకిల్ ఎక్కి వస్తే నువ్వు పరదాలు కట్టుకోకుండా జాగ్రత్తగా వస్తే మేము తీసుకెళ్తాం. ఒకసారి అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తామండి. అక్కడ బిల్డింగ్లు కానీ ఏదైనా కానీ నువ్వు చూస్తే తెలుస్తుంది. నువ్వు పరదాలు కట్టుకుని తిరిగినోడు కదా, ఎవరన్నా రానియకుండా నీకు తెలియట్లేదు, ఏం కళ్ళు మూసిపోయి ఉన్నాయి నీకు. ఒకసారి మేము కళ్ళు తెరిపించి చూపిస్తామండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ప్రజలెవరూ ఆనందంగా లేరు. అసలు కనీసం బతుకు బండిని కూడా లాగడానికి కష్టమైపోతుంది. అంత అరాచకమైన పాలన, దాష్టికమైన పాలన జరుగుతుంది కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్తున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే నిజంగా అంత దారుణమైన పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటారా మీరైతే? ఆయన అనుకున్నట్టు దారుణమైన పాలన అనేది ఆయన గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఇంకా ఆయనకి ఏంటంటే అలాగే ఉన్నట్టు కనబడుతుంది. వాస్తవానికి ఏంటంటే అదే దారుణమైన పాలన, అదే జనాలు ఆకలి, పనులు లేక, లేదంటే ఎంతోమంది ఈ పనులు చేసుకునే వాళ్ళు రోజువారీ కూలీలు ఆయన హయాంలో పనులు లేక ఇబ్బంది పడి రోడ్డు మీద ఆకలి మంటలతో అన్నమో రామచంద్ర అని చెప్పని మొత్తుకున్నారు కాబట్టి ఆయనకి ఇంకా అలాగే కనపడుతుంది. ఆయన ఆ మైండ్ సెట్లో ఉన్నాడు కాబట్టి అలాగే కనపడుతుంది. ఆయన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ మనుగడ కోసం అలాంటి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదేవిధంగా ఆయనే కనుక సరిగ్గా చేసినట్టయితే ప్రజలు 11 సీట్లకి ఆయన కూర్చోబెట్టేవాళ్ళు కాదు కదా, ప్రతిపక్షం లేకుండా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ప్రజలు దురదృష్టవంతులు, ఆయన వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు, కనీసం ఆంధ్రప్రదేశ్కి అమరావతి కూడా ఉండదు, ఎటువంటి రాజధాని అనేది ఉండదు, కేవలం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు ఆయన. మీరేమంటారు? నిజంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ప్రజలు దురదృష్టవంతులు, వాళ్ళకి ఏమీ అందడం లేదా, వాళ్ళు నష్టపోతున్నారా? ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన ప్రజలు దురదృష్టవంతులు అదృష్టవంతులు అనేది హైదరాబాద్ వెళ్ళి ఐటీ కంపెనీల్లో పనిచేసే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంటే హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లక్షల జీతాలు తీసుకునే వాళ్ళని అదృష్టవంతుల దురదృష్టవంతుల వాళ్ళని అడిగితే చెప్తారు.
డ్వాక్రా మహిళలు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు ఏ పని లేక ఏంటి మన పరిస్థితి అంటే ఈయన విజనరీ లీడర్ కాబట్టి రాబోయే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముందుగానే అంచనా వేసి ఇలా అరిగిద్ది, మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు పారిశ్రామికంగా ముందుకెళ్ళాలని చెప్పేసి డ్వాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళకి చైతన్యవంతం చేసి వాళ్ళకి లక్షల లోన్లు ఇచ్చి నడిపిస్తున్నారే. వాళ్ళని అడిగితే ప్రజలు అదృష్టవంతులో దురదృష్టవంతులో చెప్తారు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు వేస్తున్నారే. 3-4 పిల్లలు ఉన్న తల్లిదండ్రులను అడిగితే అదృష్టవంతులా దురదృష్టవంతులా అనేది చెప్తారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చాలా ప్రధానమైన విమర్శ ఏంటంటే అమరావతి అనేది ఒక అవినీతి, ఒక భ్రమరావతి, ఒక బూటకం, అక్కడ అభివృద్ధి ఏమీ లేదు, అంత అవినీతి జరుగుతుంది. చంద్రబాబు అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పులు చేసేసి ప్రజల్ని ఊబుల్లో గెంటేసి అమరావతితో ప్రజల్ని నాశనం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు అమరావతి మీద మీ ఒపీనియన్ అంటే అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా? మీరేమంటారు అమరావతి గురించి? అమరావతి 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్లకు వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అమరావతికి వ్యతిరేకమని మేధావులు పెద్ద వాళ్ళు అందరూ కూడా మాట్లాడితే ఆయన దీన్ని ఎలాగో మనకి ఎలక్షన్లో నెగిటివ్ వచ్చేటట్టు ఉందని చెప్పేసి అదే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని నేను చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేదు అమరావతిలో, నాకే సొంత ఇల్లు ఉందని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అనేది దీంట్లో మనం పెట్టుబడి పెట్టలేము, అమరావతిని మనకి ఏమీ చేత కాదని చెప్పేసి అని ఆయన ఇండివిజువల్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని ఎక్కడో ఉన్న వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి, విజయవాడ ఒకటి పరిపాలనా రాజధాని అని చెప్పేసి రకరకాలుగా విభజించి ఏది కాకుండా చేసి ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని జెట్ స్పీడ్లో ముందుకు తీసుకొని వెళ్తుంటే అక్కడ నిర్మాణాలు అయ్యి మొత్తం కూడా జెట్ స్పీడ్లో ముందుకు తీసుకొని వెళ్తుంటే ఆయనకి వేరే దారి లేక మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పని ఆయన చేసింది కొత్త ప్రతిపాదన ఏం కాదు. ఆయన చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలని చెప్పని అన్నాడో ఈయన కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దారిలోకే వచ్చాడు. అంతేగాని ఈయన కొత్తగా మావిగన్ అంటే ఏమో ఊరవతల అండమాన్ నికోబార్ దీవులేం కాదు, మావిగన్ అంటే లేదంటే ఇంకోటేం కాదు. ఆయన అమరావతిలో ఒక భాగాన్నే తీసుకోడు. ఇంకేంటంటే ఆయన అంతకుమించి మాట్లాడే సందర్భం లేదు. అమరావతి అని చెప్పని ఆయన ఒప్పుకోవడానికి ఇగో అడ్డొచ్చి మావిగన్ అని పేరు పెట్టాడు. ఏదైనా సరే అమరావతి పరిధిలోదే అది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ రాజధానిని తెర మీద తీసుకొచ్చి ఈరోజు మావిగన్ రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను బట్టి బెస్ట్ రాజధాని అవుద్ది. ఆల్రెడీ హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీలు కానీ, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ అభివృద్ధి చెందున్నాయి. తక్కువలో రాజధాని అయిపోతుంది, బెస్ట్ రాజధాని అవుద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మావిగన్కే మద్దతు తెలుపుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒప్పుకోవడం లేదని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు మీరేమంటారు? మావిగన్కి మీరు మద్దతు ఇస్తారా? అమరావతి అనగానే జగన్మోహన్ రెడ్డికి ఒకలాంటి ఉలికిపాటు వచ్చి ఈసారి కూడా మనం గవర్నమెంట్లోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని సైంటిస్టులు కనిపెట్టినట్టుగా కొత్త పదాన్ని ఒకదాన్ని కనిపెట్టి అదేవిధంగా నడుపుతున్నాడు. మావిగన్ అయినా అమరావతి అయినా సరౌండింగ్ 50 కిలోమీటర్ల లోపే కాబట్టి పెద్ద ఇదేం కాదు. ఏదైనా సరే ఒకే పరిధిలోకి వస్తుంది. అదే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు అదే జిల్లాల్లో ఉన్నాయి 3 కూడా. ఇంకా ఏదైనా కానీ అది దగ్గరలోకి వచ్చేది. ఇప్పుడు కూడా ఏంటంటే మావిగన్ అనేది ఎందుకు మొదలుపెట్టాడంటే రేపొద్దున ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి 2019 ఎలక్షన్లకు ముందు వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే అమరావతిలో ఉన్నాను నేను, అమరావతికి వ్యతిరేకం కాదని ఎలా నమ్మించాడో ఇప్పుడు 2028 ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా అదేవిధంగా మళ్ళీ మావిగన్ అనే జనాలను నమ్మించడానికి తప్ప ఆయన ఏమాత్రం అక్కడ డెవలప్మెంట్ చేయడానికో లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించాలన్న సంకల్పానికి కానీ ఏమీ లేవు. ఆయన ప్రజలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆయన మావిగన్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా ఆరోపించిన విషయం ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఆయన జగన్ అనేవాడు నిజాయితీపరుడు, మంచివాడు కాబట్టి కక్ష రాజకీయాలు చేయడం లేదు. అదే చంద్రబాబు అయితే వెన్నుపోటుదారుడు, హత్య రాజకీయాలు, ప్రతిదాన్ని కూడా హత్యగా చేసేసి దాన్ని చిత్రీకరించి చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన వ్యక్తి ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? ముఖ్యంగా రాజారెడ్డిని చంపింది ఇప్పుడు వరకు బతుకున్నారంటే మా మంచితనంతోనే పోయిందని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అంటే చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తారు, ఈయన మంచి వ్యక్తి అని అంటారు. అసలు మీరేమనుకుంటున్నారు వీటి మీద, ఆయన చేసిన కామెంట్స్ మీద? జగన్ అనేవాడు చాలా మంచోడు, మహోన్నతుడు, చాలా మంచి మనసు, చాలా దయార్థ హృదయుడు అనేది ఎవరినో ఊరవతలు ఉన్న వాళ్ళని అడిగితే కాదు, సొంత ఆయన తోడబుట్టిన చెల్లిని అడిగితే చెప్పిద్ది. సొంత ఆయన చిన్నాన్న కూతురు
వైఎస్ సునీత గారిని అడిగితే చెప్తారు. సొంత కన్న తల్లిని అడిగితే జగన్ అనే వ్యక్తి ఎలాంటి అనేది చెప్తారు. ఎవరినో పక్కింటి వాళ్ళనో, లేదంటే పక్క ఊరోనో, లేదంటే వేరే రాష్ట్రం వాళ్ళనో, లేదంటే ఇంకొకరిని అడిగి అన్నీ వాళ్ళని అడిగి ఈయన క్యారెక్టర్ తెలుసుకోవాల్సిన పని లేదు. కన్న తల్లిని అడిగినా, కట్టుకున్న సహోదరుని అడిగినా, కడుపును పుట్టిన ఆయన తోడబుట్టిన సహోదరుని అడిగినా కానీ ఆయన మనస్తత్వం, ఆయన మంచోడా లేదంటే అలాంటోడు అనేది వాళ్ళే చెప్తారు. పర్టికులర్గా రాజకీయ విమర్శలు అనేది ఇంకా ఆయన మీద చేయాల్సిన పని లేదు. సొంత కుటుంబంలోనే ఆయనకి బలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలు నడ్డి విరిచేస్తుంది, ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కింది, ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు, పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం కానీ, ఇంకోటి కానీ ఏది కూడా అసలు ఈ 2 ఏళ్లలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు, అసలు ఏమీ చేయలేదని అని అంటారు. మీరేమంటారు? ఈ 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు, ఎంతవరకు అబద్ధం అనుకుంటున్నారు మీరైతే? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ 6 అని చెప్పని క్లియర్గా మేనిఫెస్టో ప్రకటించారు. సూపర్ 6లో ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. వచ్చిన 6 నెలల్లోపే పథకం అమలు చేశారు. ప్రతి ఒక్క మహిళ ఆధార్ కార్డు తీసుకొని చాలా స్వతంత్రంగా బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేయగలుగుతుంది. ఆర్థికంగా వాళ్ళకి బలం చేకూరుతుంది మహిళలకి. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం పెట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఆల్రెడీ పోయిన అకాడమిక్ ఇయర్లో ప్రతి ఒక్క బిడ్డకి డబ్బులు బండి 15,000 రూపాయలు. అదేవిధంగా రేపు వచ్చే జూన్లో మళ్ళీ అదేవిధంగా మళ్ళీ తల్లికి వందనం అదే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పెట్టిన సూపర్ 6 సంబంధించి ఇంకా ఈ రోడ్లు కానీ, తర్వాత డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, అలాగే అమరావతి నిర్మాణం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయన పెద్ద వయసు ఉన్న వాళ్ళ కాదు, యూత్తో యంగెస్ట్ టీనేజ్తో పోటీ పడేవాళ్ళలాగా పోటీ పడుతున్నాడు. ఫైనల్గా మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వ పనితీరు బాగాలేదు, అరాచకాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది అనే విధంగా అన్ని విషయాల్లో విమర్శిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలా విమర్శించడం మీద మీరేమంటారు ఫైనల్గా? అంటే బయట రాష్ట్రంలో ఎండలు బాగా దగ్గర 50 డిగ్రీల దాకా వెళ్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏసీ క్యాంపెయిన్లో ఉన్నా కానీ, ఏసీ హౌస్లో ఉన్నా కానీ ఆయనకి పరిపాలన చూసి, ప్రజల సంతోషాలు చూసి, ఆయనకి ఇంట్లో బయట 50 డిగ్రీలు ఉంటే ఆయనకి ఇంట్లో 100 డిగ్రీలు చేరుతుంది కాబట్టి ఆయన బ్రెయిన్ తిరిగిపోయి రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిందంటల్లా కేవలం ఎండల ప్రభావం మూలన అలా మాట్లాడగలిగాడు. ఇంకోటి రాబోయే ఎలక్షన్లకి మావిగన్ అనే ఒక బాంబు తీసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అది ఎప్పుడు పేలిద్ది ఆయనకే పేలి ఆయనే బ్లాస్ట్ అవుతాడు. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల కష్టపడుతున్నారు, కనీసం వాళ్ళ బతుకు జీవన బండి కూడా లాక్కోలేని కష్టాలు పడుతున్నారు, అన్ని ఇబ్బందులు పడుతున్నారు, అంత దారుణంగా పరిపాలన కొనసాగుతుందంటారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? జగన్ గారు చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు మీరైతే? ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి వాళ్ళు కానీ, కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ 2014 నుంచి 19 కన్నా మంచిగా పాలన అందిస్తున్నారు. ఇది ఒక నేను సామాన్యుడిగా నేను చెప్పగలుగుతున్నా. ఈ రోజు వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు కూర్చొని చంద్రబాబు గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఇవన్నీ టైం వేస్ట్ రాజకీయం తప్ప ఆయనకు ఉపయోగపడేది ఏమీ లేదని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టం. అసలు అమరావతి అనే మాటతో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు ఈ మాట ఎంతవరకు వాస్తవం అంటారు? చంద్రబాబు గారు ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దురదృష్టవంతులు అవుతున్నారంటారా? నేను ఒక విషయం చెప్పనా మీకు. 2019లో జగన్మోహన్ రెడ్డి దురదృష్టవశాత్తు సీఎం అయ్యారు. 3 రాజధానులు అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఆయన 3 రాజధానులు అని చెప్పి ఒకటైనా చేయగలిగాడా? లేదు కదా. ఇప్పుడు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు రాగానే నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు రోడ్ల మీద ఎవరినైనా అడగనండి, ప్రతి ఒక్క పథకాలు కానీ, పెద్ద ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరుతుంది. రోడ్లు కానీ ఈరోజు ఇప్పుడు తర్వాత ప్రతి ఇంటికి తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి చెప్పిన మాటే వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఒక పక్కన లోకేష్ అన్న
కంపెనీలని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పేవన్నీ మనం ఒక మాటలో తీసి పక్కన పడేస్తున్నాం అంతే. మరి జగన్ గారు అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని చూసి మా విగన్ రాజధాని అని చెప్పాను, ఇది బాగా వర్కౌట్ అవుతుందని పెట్టాను. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరుతో మోసం చేస్తున్నారు, లక్షల కోట్లు స్కాములు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే మీరేమంటారు, అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా, అసలు స్కాములు జరుగుతున్నాయా? ఒక్కసారి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అమరావతికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజమా కాదా. ఆయన మాటలతో ఇలాగ ఏదో ఆయన వస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది నిజమైన సత్యమైన మాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా మావిగన్ రాజధాని తెర మీద తీసుకొచ్చారు. మావిగన్ చాలా బెస్ట్ రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే చాలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది, అన్ని విధాలుగా ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నాయి, స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి, చాలా తక్కువ ఖర్చుతో రాజధాని మనం నిర్మించుకున్నట్టు అవుద్దని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరేమంటారు, అసలు మావిగన్ రాజధాని మీకు వర్కౌట్ అవుద్దా? మీరేమనుకుంటున్నారు మావిగన్ రాజధాని గురించి? మావిగన్ రాజధాని అనేది ఆయన మాట్లాడిన దానికి మనం ఒక మాటతో పక్కన తీసి పడేసాం. ఎందుకంటే దాంతో ఉపయోగం లేదు, దానికి వాల్యూ లేదు. మరి మీరైతే అమరావతికి మద్దతు ఇస్తారా మావిగన్గా? ఖచ్చితంగా అమరావతికి మేము మద్దతు ఇస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు గొడ్డల రాజకీయాలు చేస్తాడు, హత్య రాజకీయాలు చేస్తాడు, జగన్ అనేవాడు నిజాయితీపరుడు, జగన్మోహన్ రెడ్డి తండ్రి నిజాయితీపరుడు కాబట్టే మా మీద ఎన్ని హత్యలు ఎన్ని కుట్రలు జరిగినా కానీ ఈ రోజుకి మేము కక్ష సాధింపు చర్యలు చేయలేదని ఆయన మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు ఆ వ్యాఖ్యలకి? 2019లో ఆయన అధికారంలో రావడానికి ఏమేమి చేశాడో ప్రతి ఒక్కడికి తెలుసు. వెన్నుపోటుదారుడు ఎవరా ఏంటా, నువ్వు ఎన్నిసార్లు చేతులకి గుచ్చించుకున్నావు, ఎవరిని గొడ్డలు పెట్టి నరికావు, ఈ అందరికీ తెలుసు. మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మరి జగన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఊపులో గెంటేస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేస్తున్నాడు చంద్రబాబు, అసలు లక్షల కోట్లు అమరావతిలో స్కామ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా అమరావతిలో జరుగుతున్న పనుల్లో చాలా అవినీతి జరుగుతుందని విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అవినీతి జరిగే లెక్క అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడి నిలదీసి ఫలానా ఇది అని చూపించేవాళ్ళుగా ఏది ఒక చోట కూడా లేదు కదా. ఆయన ఏదంటే నోటికి ఏది వచ్చినట్టు పక్కన ఉన్నోళ్ళు ఏది చెప్తే అది కూర్చొని మాట్లాడినంతవరకే, దాన్ని మనం పట్టించుకోవడం వదిలేసాం. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల బతకలేకపోతున్నారు, అసలు కనీసం బతుకు బండిని కూడా లాగలేని పరిస్థితి, అంత అరాచకమైన పాలన, అంత దాష్టికమైన పాలన జరుగుతుంది, వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే నిజంగా కూటమి ప్రభుత్వాలు ఇన్ని అరాచకాలు ఇన్ని దాష్టికాలు జరుగుతున్నాయంటారా? దేని మీద జరుగుతున్నాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వివరించాలి ప్రజలకు కూడా. ఇప్పుడు ఫలానా పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. సరే, డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరిగింది అనుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్కి పెరిగిందా? పక్కన తమిళనాడు పెరగలేదా? ఇండియా మొత్తం పెరగలేదా? ప్రపంచం మొత్తం పెరగలేదా? చిన్నపిల్లోడిని అడిగినా కూడా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఎందుకు పెరిగిందిరా, ఎందుకు టైట్ అయిందిరా అంటే వివరంగా చెప్తారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రెస్లు ఉన్నాయి, న్యూస్ వస్తుంది. ప్రపంచం మొత్తం యుద్ధ కారణం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో ఇదవుతున్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఉందని చెప్పి చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఆ మాత్రం ఇంగి జ్ఞానం తెలియదా? ఈయన అసలు 5 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఈ 5 ఏళ్ళు ఎన్నిసార్లు పెంచాడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు? మేము వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాల్లో 10 పైసలను పెంచామా? ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తం ఉంది, దానివల్ల పెంచడం జరిగింది కానీ ప్రత్యేకించి ఒక ఆంధ్రప్రదేశ్లో పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉండడం వల్ల ప్రజలు దురదృష్టవంతులు, ప్రజలు నష్టపోతున్నారు, చంద్రబాబు ఉండడం వల్ల ప్రతిదీ కూడా ప్రజలకు నష్టం తప్పితే లాభం ఏమీ లేదనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు నిజం ఈ మాటలు? ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మీద మీరేమంటారు? అసలు చుట్టం చూపుకి అప్పుడప్పుడు ఎవరో చుట్టాలు వస్తూ ఉంటారు కదా ఇంటికి, ఆంధ్రప్రదేశ్కి కూడా చుట్టం వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోతూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి ఒక అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, ఏదో మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు చాలా రామరాజ్యంలోనే ఆనందంగా ఉన్నారు. నిన్నే మత్స్యకారులకి ఇప్పుడు వేసవి సెలవులలాగా చేప పిల్లలు వేస్తారు, ఆ టైంలో వేటకి వెళ్ళకూడదని ఏదో సెలవు ఇస్తారు, దానికి వాళ్ళకి పారితోషికంగా 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా అంతమించి ఏం కావాలి? ఆ
అలాగే బార్బర్ షాపుల వాళ్ళకి 200 యూనిట్లు ఎంతో ఫ్రీ అన్నారు. అలాగే తల్లికి వందనం పడుతుంది, అలాగే పెన్షన్ పెంచారు. ఇంక దేంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? ఇసుక ఫ్రీ చేశారు. ఇంక దేంట్లో ఇబ్బంది పడుతున్నారు? మీరు మా కొద్దిగా వివరంగా చెప్పండి సార్. ఏదో బురద జల్లేసి మీరు దులుపుకోండి అంటే ఏం చెప్పం మీ సమాధానం? మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పదంలో బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా రాజధాని లేకుండా చేస్తున్నాడు. అమరావతి పేరు చెప్పి మొత్తం భూములతో అవినీతి చేస్తున్నారు తప్పితే అభివృద్ధి లేదు. చంద్రబాబు అంతా అవినీతి చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అసలు అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ కళ్ళు ఏమైనా కాగులు ఎత్తుకెళ్ళిపోయినాయి ఏంటి? ఒకసారి అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలకు వెళ్ళండి. నిన్నగా మొన్న పేపర్లు వేశారు, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి, రేపు వారంలో కానీ 2 వారాల్లో కానీ జిఏడికి దేనికో సంస్థకు అప్పచెప్తారు, దాన్ని బట్టి మిగతా వాళ్ళు వచ్చి దిగి దాంట్లో కాపురాలు కూడా ఉండొచ్చు అని చెప్పి పెద్ద పెద్ద హెడ్లైన్స్, బిల్డింగులు, వర్కులు, తెల్లవార్లు 24 hours 3 shifts జరుగుతున్నాయి. లైట్లు, కాంతి దీపాలతో వెదజల్లుతుంది. అమరావతి కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని, రాష్ట్ర ప్రజల రాజధాని అభివృద్ధి పదంలో రోజు రోజు మెట్టు ఎక్కి రేపు ఈ 2 ఏళ్ళు దాటితే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉందా, రాజధాని ఇలా ఉందా, అసలు ఇలా చేశారని చెప్పి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే దిశగా జరుగుతున్నాయి పనులు. మీరు ఏదో మాట్లాడేస్తే దానికి ఒక అర్థం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ రాజధానిని తెర మీదకి తీసుకొచ్చారు. మావిగన్ రాజధాని ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు బట్టి మేము ఊహించి ఒక మంచి సలహా ఇచ్చాము. ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో చాలా వరకు అభివృద్ధి జరిగింది. కాలేజీలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో రాజధాని అవుద్ది. అందుకని మేము మావిగన్ చెప్పాము. ప్రజలు కూడా విపరీతంగా మద్దతు ఇస్తున్నారు అని అన్నారు మావిగన్ రాజధానికి. మీరు మద్దతు ఇస్తున్నారా మావిగన్ రాజధానికి? అసలు మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మతిలేనుడు ఏదో మాట్లాడినట్టు కోతి చేతిలో కొబ్బరి చెప్పు అంటారు చూసారా, ఆ టైపులో సంవత్సరానికి ఒక మైండ్ సెట్తో మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మావిగానే ఏంటి? అసలు ఆయన మాట్లాడే మాటలు ఏంటి? అమరావతి తరతరాలు పరిపాలించిన పేరురా బాబు, అది రాజులు రాజ్యాలు పరిపాలించిన పేరు. అది ఉండాలని దానికి ఒక అర్థం ఉంది. రాజులు పరిపాలించిన రాజధాని అమరావతి అని ఒక అర్థం ఉంది. అవన్నీ మానేసి మావిగన్ అంటాడు, లేదంటే స్టెన్ గన్ అంటాడు, లేదంటే గొడ్డలు అంటాడు. ఏంటండి అది? అలా ఆయనకి మతి భ్రమించినట్టు ఉంది. జనాల్ని ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి టాపిక్ని మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి టాపిక్, వేరే టాపిక్ తీసుకొస్తూ ఉంటాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి దిట్ట, చిన్న గీత పక్కన పెద్ద గీత అని చెప్పి డైవర్ట్ పాలిటిషియన్ అనమాట. దాంట్లో చాలా జీనియన్ అనమాట. అందులో అలా ఏ పిచ్చి మాటలు మాట్లాడితే దానికి ఒక అర్థం లేదనమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద చాలా బలమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు అవినీతి రాజకీయాలు చేస్తాడు, హత్య రాజకీయాలు చేస్తాడు, డైవర్ట్ పాలిటీషియన్, అసలు తనంత తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొక లేరని మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా హత్య రాజకీయాలు, ముఖ్యంగా ఈ వెన్నుపోటు రాజకీయాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడూ చేయలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎన్ని కష్టాలు పడినా కానీ ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు మాత్రమే ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు ఏది నిజమంటారు? మీరేమంటారు ఈ వ్యాఖ్యల మీద? 3 క్వశ్చన్లు అడుగుతా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ. రాజారెడ్డిని హత్య చేసిన వ్యక్తి ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే, ఏ తండ్రి అయినా చనిపోతే బాధలో ఉంటాడు ఏ కొడుకైనా. ఈయన ఎమ్మెల్యేలందరిని పిలిచి సంతకాలు పెట్టమన్న మాట వాస్తవం కాదా? రెండో ప్రశ్న అయింది. మూడో ప్రశ్న, తన బాబాయిని చంపింది అతనా కాదా? ఆ మూడిటి సమాధానం చెప్పమనండి. చంద్రబాబు గారి గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడదు. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఎప్పుడు కూడా స్ట్రైట్ పొలిటీషియన్ అనమాట. ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఏ వ్యక్తిది కాదు, అది ఒక సిస్టమ్ అనమాట. ఎవరైతే దాన్ని నడిపించగలవాడో వాడి చేతిలో పెట్టడానికి ఎవరైనా ఓకే, దాన్ని నడిపించే సమర్థత ఉండాలి. ఆ దిశగా ఆ రోజు చంద్రబాబు గారు పార్టీ ప్రెసిడెంట్గా అయ్యాడు. అంతేగాని ఏదో వేరే ఉద్దేశంతో దురుద్దేశంతో జరిగింది అయితే కాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, కనీసం బతుకు బండిని లాగడానికి కూడా కష్టపడుతున్నారు, అంత అరాచకమైన పాలన, అంత దాష్టికమైన పాలన జరుగుతుందని ఆయన విమర్శిస్తున్నారు. అంటే రాష్ట్రం ప్రభుత్వం అంత దారుణంగా ఉందంటున్నారు. మీరేమంటారు? ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నిజమేగా, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, జగన్ గారి వల్ల 2019 నుంచి 24 వరకు నరకం అనేది ప్రత్యేకంగా చూసింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే నేను ఒక కార్మికుడిగా చెప్తున్నా,
పని లేక చేసుకుందామంటే కూలికి నేను ఒక మేస్త్రి, నా కింద ఒక 10 మంది పని చేస్తారు. అలాంటి వాడిని నాకే ఒక పని లేక నేనే ఒక దగ్గర పనికి వెళ్దామన్నా పని దొరక్క తినడానికి చాలా ఇబ్బంది పడిన రోజులు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రీటెండర్ కానీ, అమరావతి కాకుండా 3 క్యాపిటల్ అనడం కానీ, మళ్ళీ ఆయన అమరావతిలో ఇది మునిగిపోద్దని చెప్పి జనాల్ని భయపెట్టించడం కానీ, వచ్చిన కంపెనీలని వెనక్కి పంపించడం కానీ, ఇలాంటి వల్ల చాలా ఇబ్బందులు మేము పడ్డాం. అప్పుడు ఆ 2019-24 నుంచి మేము పడ్డాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా మా పనులు మేము చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ప్రజలు దురదృష్టవంతులు, రాష్ట్రానికి అభివృద్ధి ఉండదు, అమరావతి రాజధాని కూడా ఉండదు, ప్రజలు నష్టపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు దురదృష్టవంతులా? అసలు మీరే అనుకున్నారు ఈ విషయంలో? అంతేగా, దురదృష్టవంతులే. ఎందుకంటే 3 రాజధానులు అనుకుంటే ఒక రాజధానిని డెవలప్మెంట్ చేస్తున్నారు కదా. 75 ఏళ్ళ వయసులో కూడా ఒక 18 ఏళ్ళు కుర్రోళ్ళలాగా పరిగెడుతున్నారు కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ముందుకి 18 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి దురదృష్టవంతులు. అదే 3 క్యాపిటళ్ళు లేదనుకుంటే రీటెండరు, లేదంటే గొడ్డలకు పోట్లు, లేదనుకుంటే గుండు పోటు అని చెప్పి గొడ్ల పోట్లు వేయడం, ఇలాంటి ఉంటే అదృష్టవంతులు, లేదంటే దురదృష్టవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెర మీదకి మావిగన్ రాజధాని తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని బెస్ట్ ప్లాన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు బట్టి మావిగన్ రాజధాని చేస్తేనే స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా బలపడగలుగుతాము. ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అన్నీ అభివృద్ధి చెందే ఉన్నాయి. చాలా తక్కువలో రాజధాని అయిపోద్ది. మావిగాన్ని ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారంట. మీరైతే మద్దతు ఇస్తున్నారా? అసలు మావిగాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మావిగన్ అసలు ఇలాంటి వాడికి 2019లో ఇతన్ని ముఖ్యమంత్రి చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నాకు తెలిసి చాలా తప్పు చేశారు. ఎందుకంటే ఇలాంటి చెత్త పరిపాలన అంటే ఇప్పుడు మావిగను 3 రాజధానులు అంటే ఆయనకి ఒక క్లారిటీ లేదు. అసలు ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుద్ది అనే విధానం ఆయనకే లేదు. ఇప్పుడు మనకి బుల్లెట్ కంపెనీ వచ్చింది ఎక్కడ, తిరుపతిలో, చిత్తూరులో. అలాగే ఇక్కడ మన అమరావతిలో మొత్తం అభివృద్ధి చెందుతుంది, బిల్డింగులు అన్నీ. అలా ప్రతి చోట మనకు అభివృద్ధిగా నడుస్తుంది కాబట్టి మనకి మావిగన్ అనేది చాలా చెత్త అయిన మాట అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే అమరావతి అసలు అభివృద్ధి లేదు. అమరావతి అంతా కూడా స్కామే. లక్షల కోట్లు కేవలం బేసిక్ మౌలిక సదుపాయాలకే చంద్రబాబు ఖర్చు పెట్టి లక్షల కోట్ల అవినీతి చేసి ముఖ్యంగా ప్రజల్ని అప్పుల ఊబిలో గెంటేస్తున్నాడు. అమరావతి అంతా కూడా అవినీతే జరుగుతుంది తప్పితే అక్కడ ఏమీ లేదని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అసలు అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేమంటారు దీని గురించి? అంటే పచ్చకామూరులు వచ్చినోడికి అంతా పచ్చగా కనబడుద్ది అన్నట్టు అభివృద్ధి లేదు, అసలు అభివృద్ధి జరగట్లేదు అనడానికి ఆయనకి నోరు ఎలా వస్తుందో నాకు తెలియదు. కానీ మరి అక్కడ ఉన్న బిల్డింగులు చూస్తున్నాడో లేదో, అక్కడ కట్టే బిల్డింగులు నైట్ పగలు 18,000 మంది, అంటే నేను టీవీలో చూశాను కాబట్టి చెప్తున్నా, 18,000 మంది రోజుకి వర్కర్స్ పనిచేస్తున్నారు. ఆగమేఘాలతో వర్కులు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడ మనకి కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ మొన్న 18 బ్యాంకులు, ఎన్నో ప్రపంచ బ్యాంకులు, మొత్తం 18 బ్యాంకులు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇంకా జరుగుతుంటే ఇంకేంటి అభివృద్ధి చెందాలి రాష్ట్రం? ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ టైంలో పలానా అభివృద్ధి కార్యక్రమం చేసాం, పలానా సంక్షేమం చేసాం, పలానా ప్రజలకి మేలు చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వ పరిపాలన అంతా శూన్యం. ఇచ్చిన మాట తొంగలో దొక్కి పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా నాశనం తప్పితే ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు, ఏమీ జరగడం లేదు. చేతకాని పరిపాలన జరుగుతుందని ఆయన విమర్శిస్తున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు ఎక్కడైతే? అంటే ఈయనకి ఏం కనబడట్లేదు ఏమనుకుంటా అండి. మొన్నే గూగుల్ సెంటర్ శంకుస్థాపన చేసుకున్నాం. మన యుద్ధ విమానాలు దాన్ని తయారీ కేంద్రాన్ని మనం పెట్టుకున్నాం. మొన్న శంకుస్థాపన అయింది. తర్వాత ఇప్పుడు అదే వైజాగ్లో ఇంకోటి, వాటి పేరు నాకు తెలియదు కానీ నేను చూస్తూ ఉంటాను టీవీలో. మరి చాలా కంపెనీ నాకు తెలిసి ఇప్పుడు మొన్న బుల్లెట్ కంపెనీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఈయన కళ్ళు కనబడట్లేదు, లేకపోతే ఓకే అండి, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉండడు, హైదరాబాదులో లేదా బెంగళూరులో ఈయన ఉంటాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది ఆయన ఉంటేనే కదా ఆయనకి తెలిసేది. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాకు తెలుస్తుంది, ఆయనకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి
ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు, బెంగళూరులో ప్యాలెస్లో ఉంటారని మీరు అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శనివారం వస్తే హైదరాబాద్ పారిపోతున్నారు, చార్టర్డ్ ఫ్లైట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లైట్లో తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు ఉండడం లేదని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే దీని గురించి చిన్న ఒక మాట చెప్తానండి. వైజాగ్లో ఋషికొండ అని కట్టారు కదా, ఋషికొండకి ఈయన ఒక టబ్బు ఒక 28 లక్షలు ఎంత పెట్టి కట్టినట్టున్నాడు ఆ టబ్బుని స్నానం చేయడానికి. అంటే అందరూ అలాగే ఇతనలాగే అందరూ ప్రభుత్వ సొమ్ముని వృధాగా ఖర్చు పెడతారనుకుంటున్నారు. లోకేష్ గారు తన సొంత డబ్బులతోనే వెళ్తున్నారు, చంద్రబాబు గారు తన ఒక ప్రభుత్వ పరంగా వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోనే వెళ్తున్నారు. ఇప్పుడు ఒక శనివారం ఆదివారం ఉంటున్నారు ఫ్యామిలీతో, ఓకే తప్పులేదు. మరి ఇతను అసలు వారంలో ఒకరోజు కూడా ఉండట్లే కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఇతన్ని ఏమనాలి? ఎప్పుడు చూసినా బెంగళూరు. ఇతను ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఇతని అపాయింట్మెంట్ దొరక్క పిచ్చుకొక్కలా తిరుగుతున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దొరకలే, ఇప్పుడు ప్రతిపక్షం లేదులే, ఆయనకి మర్చిపోయాను. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా దొరకట్లేదని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు జగన్ గారు చాలా బలంగా చెప్తున్నారు, వచ్చేది మా ప్రభుత్వమే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ అధికారులు అందరూ పనిచేయండి, ఈరోజు ఎవరెవరైతే ఎక్కువ చేస్తున్నారో రేపు పొద్దున నేను వచ్చిన తర్వాత చూస్తాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మాదే అని అంటున్నారు. ఏంటి 2029లో ఎవరు గెలుస్తారు? జగన్ గారు మళ్ళీ వస్తారంటారు అధికారంలోకి? ఒకవేళ వస్తే ఏం జరుగుద్ది అంటారు? వస్తే ఏం లేదండి, వస్తే ఇది ఒక అంధకారం అయిపోద్ది, ఇది ఒక అడివి అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలలు కంటున్నట్టున్నారు. 2029 కాదు 2034 కూడా ఆయన రాలేడు కూడా, రానీరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి జగన్ గారు ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద ఇంత ఘాటైన విమర్శలు చేస్తున్నారు, అవినీతి అంటున్నారు, ఆరోపణలు అంటున్నారు, ముఖ్యంగా అసలు తప్పుడు కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటున్నారు, ముఖ్యంగా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. ఏమీ జరగనప్పుడు మరి ఎందుకు ఈ విమర్శలు చేయడం? ప్రజలు మిగిలిన రోజులు చెప్తుంటే మరి ఆయనకి తెలియడం లేదంటారా, లేకపోతే కావాలనే చేస్తున్నారంటారా ఈ విమర్శలు అనేవి? అతను బయటకు వస్తేనే కదా అసలు బయట ఏం జరుగుతుందని తెలిసేది. ఆయన ఎప్పుడు ఒక పుష్పరాలు జరుగుతాయి 12 సంవత్సరాలకు ఒకసారి, అలాగా ఈయన వచ్చేది ఒక నెలకు కూడా కష్టం. నాకు తెలిసి నెలకు కూడా, నేను ఇవాళ ప్రెస్ మీట్ చూసా, అంత ముందర ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలిసి 3-4 నెలలు అయ్యి ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఆయనకి ఏం తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది? ఆయన్ని ఎలా స్వీకరించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఆయనకి తెలియట్లా. ఆయనకి ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కాదు, రేపు వచ్చే 1 సీటు తప్ప ఏమీ రాదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరేమంటారు? కూటమి ప్రభుత్వం పనితీరు అయితే ఎలా ఉందంటారు? జగన్ గారు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పనితీరు అయితే ఎలా ఉందంటారు ఒక మాటలో? 3 పూలు 6 కాయలుగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది.